ఆలయంలో నిర్వహణ లోపం బయటపడింది. అయితే భక్తులు అప్రమత్తం కావడంతో పెనుముప్పు తప్పినట్టు తెలుస్తోంది. వివరాలకు వెళ్తే ఆలయ ప్రాంగణంలోని ఉచిత ప్రసాద వితరణ కేంద్రం వద్ద భక్తులు విద్యుత్ షాక్ గురయ్యారు. శనివారం జరిగిన ఘటన భక్తులు ఎవరికీ ఏమీ కాలేదు. అయితే ప్రసాదం తీసుకోవడానికి వస్తున్న భక్తులకు విద్యుత్ షాక్ తగలడంతో కాసేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న దేవాలయ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం యథావిధిగా ప్రసాదాన్ని పంపిణీ చేశారు. అయితే నిర్వహణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వేల మంది భక్తులు దర్శించుకునే అమ్మవారి దేవస్థానంలో ఇటువంటి నిర్లక్ష్యం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అలసత్వం వేడాలని, ఆదాయంపై కాకుండా దేవాలయ పవిత్రత, భక్తుల భద్రతపై ఫోకస్ పెంచాలని కోరుతున్నారు. శుక్రవారం శ్రీచక్ర అర్చనకు వినియోగించిన పాలనలో పురుగులు రావడం కూడా భక్తుల్లో తీవ్ర కలవరానికి కారణమైంది. నిల్వ ఉంచిన పాలను అమ్మవారి పూజలో వినియోగించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పాలను నేరుగా గోవులను సేకరించి వినియోగించాల్సిందిగా ఇటువంటి చర్యకు పాల్పడడం సర్వత్రా విమర్శల కారణమైంది. అంతేకాకుండా గత ఏడాది డిసెంబర్లో దేవస్థానం బోర్డు, విద్యుత్ శాఖ మధ్య 3.08 కోట్ల విద్యుత్ బకాయిల వివాదం కూడా తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో భక్తుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఏకంగా సీఎం కార్యాలయమే ఈ వివాదంపై జోక్యం చేసుకుని పరిష్కరించాలని ఆదేశించడంతో ఎట్టకేలకు సద్దుమణిగింది. ఎంతో పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై ఇలాంటి భద్రతా లోపాలు, అపచారాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.